అమృతలూరు మండలం కూచిపూడి లాకుల వద్ద ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ సీజన్కు చివరి ఎకరా వరకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, వేమూరు నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్, నీటి సంఘం డైరెక్టర్లు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకట సుబ్బారావు గారు చైర్మన్గా ఉన్నాడు. 4వ దానికి ఎలవర్తి కోటేశ్వరరావు గారు ఆయన చైర్మన్గా ఉన్నారు. కొల్లూరు, పట్టిపోలు, రేపల్లిలో కూడా 2 WAలు కూడా వస్తాయి అనుకుంటా దానిలో. అదేవిధంగా బట్టిపోలు డీసీకి ఇది ఎక్కువ రేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. మన నియోజకవర్గంలో 2 WAలు ఉన్నాయి. కర్ణా శ్రీనివాసరావు గారు దానికి చైర్మన్గా ఉన్నాడు. వీళ్ళ కింద పనిచేసేటువంటి WAలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరీ కమిటీ కింద 6 నుంచి 8 మంది 9 మంది కూడా ఉన్నట్టున్నారు. మరి వాళ్ళందరినీ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరందరూ కలిసి కూడా ఈ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా పెట్టానంటే, నా దగ్గరికి వీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, WA ప్రెసిడెంట్లే కాకుండా నిరంతరం పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు రెగ్యులర్గా కలుస్తుంటారు. ఇతరతర రైతులు కలుస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి సమస్య, ప్రతిరోజు ఏదో సమస్య నా దృష్టికి తెస్తా ఉన్నారు. ఆ దృష్టికి తీసుకొచ్చే సమస్యని ఓకే మీరు నాకు చెప్పడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది, కానీ అది వెంటనే ఇమీడియట్గా నేను అంటుంది ఏంటంటే, ఇది మార్చి నెల చివరిలోకి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో చాలా పనులు చేసుకోవాలి. ఈలోపు అయిపోవాలి. మనకి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు కాలువలకు వదిలే పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా పెద్ద వర్క్స్ ఉంటే ముందు శాంక్షన్లు తెచ్చుకుంటే నిదానం జరుగుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరాలు చేసుకుంటాం. ముందు చిన్న చిన్న ఈ పరిధిలో ఈ 3 నెలల్లో చేయాల్సిన పనులను కూడా చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. రొటీన్గా రెగ్యులర్గా పెట్టే ఓఎండ్ఎం వర్క్ సంబంధించి 4 కోట్ల ప్రపోజల్స్ ఎస్సీ గారు పంపించారు, వెంకటరెడ్డి గారు. కానీ దానివల్ల ఆ రొటీన్గా జరిగే ప్రయోజనం తప్ప మనకి శాశ్వతంగా కావాల్సిన పరిష్కారాలు కానీ రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావు ఆ ఓఎండ్ఎం వర్క్స్తో. మిగిలినవి కూడా ఏమున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసి మొత్తం మీరు ఎక్కడికెక్కడ ఫైల్స్ తయారు చేసి పెడితే, నేను వీళ్ళ పరిధిలో ఇక్కడ ఎస్సీ గారి స్థాయిలో అయ్యే పనులు అయితే ఇక్కడ, లేకపోతే ఈఎన్సీ స్థాయిలో ఈఎన్సీ, లేకపోతే మినిస్టర్ గారి స్థాయిలో అవ్వాల్సిన పనులకి పర్సనల్గా వెళ్ళినా మానిటర్ చేసుకొని ఈ పనులు చేసుకోవడానికి 4 అడుగులు ముందుకేయడానికి అవకాశం ఉంటుందని ఈ సమావేశం. మీరు వ్యక్తిగతంగా వచ్చి నాకు చెప్తున్నారు, వెళ్తున్నారు, నేను సరేనంటున్నాను. ఇప్పుడు అందరూ ఒక చోట ఈ విధంగా గుమిగూడినప్పుడు, అసెంబ్లీ అయినప్పుడు అధికారులు, ఎన్నికైన WA ప్రెసిడెంట్లు, డీసీలు ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి ఇప్పుడే నోట్ చేసుకుంటే రేపటి నుంచి మీరు 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఫీల్డ్లోకి వెళ్ళి కూడా ఆ సమస్యని గుర్తించి ఏం చేయాలనే దాని మీద దాన్ని ఒక నోట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తే అవి ఇక్కడ సమస్య పరిష్కారం అయితే ఇక్కడే చేయటం, లేదు పైకి తీసుకెళ్లాల్సి దాన్ని ఏ విధంగా చేయాలనేది నా దృష్టికి తీసుకొస్తే నేను ఆలోచిస్తాననేది ప్రధానంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశం యొక్క ఉద్దేశం. దానిలో దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రేపటి నుంచి కంప్లైంట్లు లేకుండా, ఇప్పుడున్న ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులు కూడా కంప్లైంట్స్ లేకుండా, ఇప్పుడు ఎన్నికైన వ్యవస్థకు సంబంధించి WA ప్రెసిడెంట్లు, డీసీలు, WA ప్రెసిడెంట్ల కింద కూడా మెంబర్స్ కూడా ఉంటారు. వారందరితో కూడా ఎప్పటికప్పుడు వారి ఫోన్లకు కూడా మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి. మీరు ఏ విధంగా అంతమంది చేసేది కూడా ఉండదు. మీరు దానికి రెస్పాండ్ అయ్యి ఎక్కడ ఏ సమస్య ఉందంటే వెళ్ళొస్తే సరిపోదు. మీరు దాన్ని తయారు చేసి మీరు చేయగలిగితే మీరు చేయండి, మీరు చేయలేదు మా దృష్టికి తీసినండి. దానికి సంబంధించి ఈ చర్యలు తీసుకోవాలి. మరీ అలసత్వం ఇస్తే మాత్రం సీరియస్గా కూడా ఉండదు. నేను చెప్తున్నాను, ఈ ప్రాంతం ఇందాకే చెప్పాను, పూర్తిగా వ్యవసాయ ఆధారంగా ఉండేటటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. మనకున్న అవకాశాలు, అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారులు, నేను ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నేను ఎవ్వరు కూడా, నాకు తెలుసు, మీకు తెలుసు ఎవరెవరు అనేది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పిన్ పాయింట్ చేసి మిమ్మల్ని చెప్పదలుచుకోలేదు.
మీకు మీరే ఆలోచన చేయండి, ఎంతవరకు డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు జరగాలి. జరగకపోతే మాత్రం చర్యలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. నేను చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. ఎంత మంచిగా చెప్తానో అంత కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం వస్తే మాత్రం ఉంటామని కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి ఈ రైతాంగం యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థని మనం ఎప్పటికప్పుడు స్ట్రీమ్లైన్ చేసుకుంటూ, దాన్ని పరిశీలన చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ అందరూ కూడా ముందుకు పోవాలని కోరుతూ, ఇప్పుడు ఇక్కడే మరి ఒక్కొక్క సమస్య ఒక మండలం నుంచి రండి, రిపేర్లు ఎప్పటికప్పుడు వేలుకొని చేయకపోవడం వల్ల పెద్ద సమస్యలుగా మారటం కానీ ఇవన్నీ కూడా ఆడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు మనకు శాపాలుగా తయారు. ఇప్పుడు ఏ పనికి ఎదిరించినా ఈరోజు లక్షల్లో కోట్లలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇబ్బందులుగా ఉన్నాయి. అయినా కూడా చేయాల్సిందే ఏదో ఒక విధంగా. అసలు ముందు సిస్టమ్ మీద మీరందరూ కూడా ఒక అవగాహన రావాలి. ఎక్కడ ఏ సమస్య ఉందనేది ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తా ఉంది. పోయిన సంవత్సరం జూన్లో అధికారంలోకి వచ్చినాక జూలై ఆగస్టులో ఇలాగే రివ్యూ పెట్టుకొని అప్పుడు O&M వర్క్స్ హడావిడిగా తయారు చేసి అవి అనిపించాం పనులు. అప్పటికే వర్షాలు పడిపోవటం, కాలువలు వదలటం, వదిలిన పనులు ఏదో హడావిడిగా ఏదో చేశారనిపించారు. కానీ దానివల్ల వ్యక్తిగతంగా అయితే నేనైతే సంతృప్తి పడలేదు, కానీ ఏదో చేయాలి కాబట్టి చేశారు కొంతవరకు. ఆ తర్వాత వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, అనేక రకాలుగా రైతులు నష్టపోయే పరిస్థితి చూసాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ మధ్యలో ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికలుగా ఉన్నటువంటి ఆ నీళ్ల సంఘాలకి మళ్ళీ ఎన్నికలు జరిపించి కింద స్థాయి నుంచి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కానీ, ప్రాజెక్ట్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మళ్ళా ముందుకెళ్తా ఉన్నాం. ఇది ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ. ఈ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించినటువంటి వ్యవస్థ ఈ నీటిపారుదల రంగానికి సంబంధించిన ఈ సిస్టమ్. ఈ నీటి వినియోగదారుల సంఘాల ద్వారా మంచి ఫలితాలు గతంలో సాధించాం. వాళ్ళ 5 ఏళ్ళు మాత్రం ఆ సంఘాలు అనేవి లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు మనం తీసుకొచ్చాం. మీరందరూ WA ప్రెసిడెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అధికారులతో పరిచయం పెంచుకోవాలి. ఇరిగేషన్ డ్రైనేజీ సిబ్బందితో కానీ, అధికారులతో కానీ నిరంతరం వారు మీతో కలిసి, మీరు వారితో కలిసి సమస్య ఎక్కడ ఉందనేది ఎప్పటికప్పుడు గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి మీరు ముందుకెళ్తూ ఉండాల్సిన అవసరం ఉంది. దానిలోనే పెద్ద సమస్య అయితే నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలనేది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే అసలు ముందు మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యని మీరు గుర్తించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంటుంది. మీతో పాటు నాయకులతో పాటు ఆ ఏరియాలో ఉన్న సంబంధిత అధికారి, ఇరిగేషన్ అయితే ఇరిగేషన్, డ్రైనేజ్ అయితే డ్రైనేజ్, మీరందరూ కలిసి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు సిస్టంలో ఎన్నికైనటువంటి వ్యక్తులుగా మీకు తగినంత గౌరవం అధికారులు ఇవ్వాలి. వారితో కూడా మీరు పని చేయించుకునే విధానంలో అదేవిధంగా కోఆర్డినేషన్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏఈలు, డిఈలు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, మీరు కూడా ప్రతి ఒక్కరితో నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అంటే ఈ నియోజకవర్గం పరిధిలో 5 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. వారికి మీరు నిరంతరం, గతంలో అదే విధంగా ఉండేది, ఏఈలు, డిఈలు రెగ్యులర్గా వారితో మానిటర్ చేసుకుంటుండేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు. రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా వారితో కోఆర్డినేట్ అయిపోయి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక మినిట్ రూపంలో కూడా తయారు చేస్తారు. అన్నిటికి సంబంధించి మీరు చెప్పి ఇంతలో వదిలేయకుండా మీరు ఆ సంబంధిత అధికారులు, ఎందుకంటే మీరు రెగ్యులర్గా మీరు ఒక బాధ్యత తీసుకున్నారు కాబట్టి WA ప్రెసిడెంట్లుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా మీరు నిరంతర ప్రక్రియ. మనం ఏంటంటే మీరంతా రైతువారి విధానంలో వ్యవసాయ ఆధారంగా
వ్యవసాయం, ఇరిగేషన్. వ్యవసాయానికి ప్రధానమైనది ఇరిగేషన్ రంగం. దానిలో మీరు ఉన్నారు కాబట్టి, క్రియాశీలక బాధ్యతలు వహిస్తున్నారు కాబట్టి సంబంధిత అధికారులతో కూడా రోజు మానిటర్ చేసుకుంటా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ వారం 10 రోజుల్లో ఎంత టైం పట్టింది సార్ నేను చేయడానికి? కవర్ అయ్యి వచ్చేస్తాయి. కవర్ కానీ ఒక వారం 10 రోజులు 15 రోజుల్లో అవి పూర్తిగా తయారు చేస్తే ఏ స్థాయిలో మొత్తం ఎంత అవుతుంది ఏం పర్వాలేదు, ఎక్కువ అమౌంట్స్ ఎంత మీరు తయారు చేయండి. పర్మనెంట్ స్ట్రక్చర్లో నేను ఎవరితో మాట్లాడలేను, వంతెనలు కానీ ఎక్కడెక్కడ పడిపోయింది ఏంటి అనేది అవన్నీ మీరు తయారు చేస్తే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి చర్యలు తీసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ ఓఎండ్ వర్క్స్ కూడా వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా లేట్ అయ్యే కొద్ది కాలంలో వదలటం, వర్షాలు పడటం, పనులు జరగకుండా సగం అరకొరగా చేసుకోవటం ఇవన్నీ ఉండకూడదు ఈసారి. కాబట్టి ప్రత్యేకంగా మీరు కూడా అందరూ కూడా దృష్టి పెట్టి మరి ఈ సిబ్బందితో అధికారులతో మాటలు చేసుకుంటా ముందుకు పోవాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు దీని మీద ఎస్సీ గారు వెంకటరత్న గారిని కూడా మాట్లాడవలసిందిగా గౌరవ రైతు సోదరులు, డీసీ ప్రెసిడెంట్లు, డబ్ల్యూ ప్రెసిడెంట్లు ఏదైతే కంప్లైంట్స్ చెప్పారో, ఈ షట్టర్స్ అయితే ఏమి, తూములు అయితే ఏమి, స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్, లో బ్యాంక్స్, ఇవన్నిటి కూడా మేము ఎస్టిమేట్ తయారు చేసి త్వరలో ఎస్టిమేట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆల్రెడీ 4.5 కోర్స్ మనం గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అవన్నీ కూడా మనం త్వరలో శాంక్షన్ తీసుకొని ఏదైతే మనం రేపు 6 నెలలు 7 నెలలు నీళ్లు ఖరీదు తీసుకుంటామో ఆ లోపలే ఆ వర్క్స్ పూర్తి చేసుకునే అవసరం ఉంది. కాబట్టి నాకు ఒక వారంలో మేము శాంక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ వస్తూనే మీ డబ్ల్యూఏ ప్రెసిడెంట్స్, డీసీల ద్వారా ఆ వర్కులు మనం ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నీళ్లు స్మూత్గా రన్ చేసేదానికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. సార్ చెప్పిన విధంగా ఈ సిస్టమ్ రిజిస్ట్రేషన్కి అంటే ఈ మెయింటెనెన్స్ కాకుండా పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి కొన్ని బ్రిడ్జెస్, హెడ్ స్లూయిస్లు, రెగ్యులేటర్స్ ఇవే ఉన్నాయో అవి కూడా మనం గవర్నమెంట్కి పంపించి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండి, థ్యాంక్ యూ. అందరూ సహకరించండి. మీ అందరూ కూడా మీరు ఉండండి, మీరు కూర్చోండి. ఓకే అమ్మా.